అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సిద్ధమైంది రాష్ట్ర సర్కార్. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలకి, ప్రభుత్వ అధికారులకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. జమ్మికుంట మడిపల్లి నుంచి కరీంనగర్ కలెక్టరేట్ వరకు ఆటో తీసుకుని వచ్చారు. చాలామంది తమకి ఇందిరమ్మ ఇల్లు కావాలి అని చెప్పి అక్కడ ఎవరు దరఖాస్తు తీసుకునే పరిస్థితిలో లేరని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. అందరూ ఇక్కడ వచ్చి నిరసించిపోయినటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కొంతమంది అభిప్రాయం తెలుసుకుందాం. ఏమో ఎందుకు వచ్చిండ్రు, మీకు ఏం కావాలి అసలు? ఇండ్లకి వచ్చినాం సారు. మాకు ఇండ్లు ఏమంటే మీకు ఉన్నాయి లేవు ఇయ్యం ఏమంటారు సారు. ఎవరన్నారు ఇయ్యమని? అక్కడలే సారు మీకు ఉన్నాయి మేము ఇయ్యమని అంటే మాకు ఇండ్లు లేవు కదా సారు. మేము పిల్లలను చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తాను కష్టపడి. ఉన్నోళ్ళకి ఇచ్చు లేదంటే ఉన్నోళ్ళకే బంగ్లాలు ఉన్నోళ్ళకే వస్తున్నాయి. మా పిల్లల చూసన్నా మాకు ఇవ్వాలి కదా సారు. మాకు ఇస్తానన్న మంచిగా లేదు. అందుకోసం ఇక్కడ దాకా వచ్చినాం సార్. మేము మా కష్టం అదే. మాకు ఇండ్ల గురుండే వచ్చినాం సార్. మాకు ఇండ్లు లేవు, ఏం లేవు. మా ఆయన ఏంటి, ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చినాము? మాది మడిపెళ్ళే సారు. నా పేరు వాణి, దుడపాక వాణి. మాకు చిన్న పిల్లలే, మా ఆయన చనిపోయిండు. మాకు ఇల్లు లేదు, ఏది లేదు. మాకు ఇల్లు ఇద్దామన్నా ఆన్లైన్లో మీ పేరు రాలేదు, ఏం రాలేదు అని అంటారు. మాకు ఆన్లైన్లో పేరు రాలే, మొత్తం అసలే అంటారు. మాకు ఇల్లు కూడా అత్తలేదు. మేము అరే అది కవర్ కప్పుకొని గుడిసెలలో ఉండి మా పిల్లలను చదువుకుంటాను. మా ఆయన చనిపోయింది సార్. మాకు ఏది లేదు. మాకు ఇల్లు కావాలని, మాకు ఆధారం కావాలి. మాకు ఎట్లయినా ఇల్లు కావాలని వచ్చినాం సార్. మడపల్లె గ్రామం, మండలం జమ్మికుంట, అంబాల సరిత నా పేరు. మాకు ఇల్లు లేదు సార్. దరఖాస్తు చేసిన ఆన్లైన్లో వచ్చినా కూడా మీకు రాలేదు, ఇంకా మీకు ఇస్తలేము, మీకు రాలేదు. వచ్చిన వాళ్ళకే ఇంతకుముందు నో సైట్లో వచ్చిన వారికే మళ్ళీ ఇస్తున్నారు సార్. అది ఏ కారణం వాళ్ళు ఇస్తారో తెలియదు. మరి తెలంగాణ నుండి వాళ్ళకే వచ్చినాయి, కాంగ్రెస్ నుండి వాళ్ళకే వస్తున్నాయి, బీజేపీ నుండి వాళ్ళకే వస్తాయి. వచ్చిన వాళ్ళకే ఇవ్వడం ఏంటో మాకు అర్థమైతలేదు సార్. పైరవి చేసిన వాళ్ళకే వస్తాయి అనుకుంటున్నాను. అది కూడా అట్లనే అనుకుంటున్నాం సార్ మేమైతే. కానీ అంటే మీరు చూసిర్రా, మీరు చేసిర్రా, మీరు చూసి కరెక్ట్ చూసి దొరకబట్టి మాకు చెప్పండి అనేసి మాట్లాడుతున్నారు. కానీ అట్లా దొరకబట్టడం అంటే మమ్మల్ని ఉంచి కాదు సార్. ఓకే, చాలామంది ఇదివరకు ఎవరికైతే ఇల్లు ఉన్నాయో ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళకే వచ్చినాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ, మీ పేరేంటి, మీరు ఏ ఊరు నుంచి వచ్చిండ్రు, మీకు ఏం కావాలి సార్? నా పేరు విజయ, దేవునూరు విజయ. మాది మడిపల్లె, జమ్మికుంట మండలం. మాకు ఇల్లు లేదు సార్. మాకు ఇల్లు అడుగు జాగా కూడా లేదు సార్. మేము ఇల్లు అడుగు జాగాలు ఇచ్చేటప్పుడు కూడా నా పేరు లిస్టులో 2 సార్లు వచ్చింది సార్. 3వ సారికి నా లిస్టే రాలేదు సార్. ఎందుకు రాలేదని అడిగిన సార్. అంటే ఆడ నీ పేరే లేదమ్మా, నీకు ఎట్లా ఇస్తామన్నారు. కానీ నా పేరు నా జాగా వచ్చింది సార్. కానీ వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. లేదు సార్, వాళ్ళు ఎవరు అమ్ముకున్నారో తెలియదు సార్. కానీ ఉంది సార్, అంతే. కానీ నాకైతే జాగా లేదు సార్. సొంతంగా మేము, నా పిల్లలు 2 కొడుకులు సార్. నాకు ఒక అమ్మాయిని నా మేనలోనికి వచ్చి పెళ్లి చేసిన. నా 2 కొడుకులను, ఒక కొడుకు డిగ్రీ చేయించిన, గవర్నమెంట్ స్కూల్లో చదివించిన సార్. మేము కష్టం చేసుకుంటాం సార్. మా ఆయన కూడా కూలి పని చేస్తారు సార్. నేను కూడా కూలి పని చేస్తాను సార్. నేను బాగా బరువులు మోస్తా సార్. నాకు ఆరోగ్యం బాగుండే సార్. ఇప్పుడు నా ప్రాణం ఎప్పుడు వద్దో నాకే తెలియదు సార్. కానీ నా పరిస్థితి బాగాలేదు సార్. నాకు ఒక ఇల్లు కావాలి. నాకు ఒక ఇల్లు అయితే నా 2 పిల్లల ఇంట్లో ఉన్నా కూడా సార్, నా 2 పిల్లల ఇంట్లో ఉన్నా కూడా నా మనసు శాంతి ఉంటుంది సార్. నేను ఒకవేళ చచ్చిపోయినా కూడా నా మనసు నిమ్మలంగా ఉంటుంది సార్. మాకైతే ఏం లేదు సార్. దయచేసి మాకు ఏం లేదు సార్. మీరు అక్కడ ఎంక్వైరీ చేయండి సార్. నా ఆధార్ కార్డు కొట్టండి సార్. మాకు అసలు ఏం లేదు సార్. నా పిల్లలను కూడా చదివించింది సార్. ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏం కావాలమ్మా, నీ పేరేంటి? మాది మడిపెళ్ళే. మాకు ఇల్లు లేక మేము అట్టిగానే చుట్టూ పరదలు కట్టుకొని ఉన్నాం. మా భర్త చచ్చిపోయింది, 30 సంవత్సరాల భర్త. 3 కొడుకులు ఉన్నా, 3 కొడుకులు కూడా చదువుకుంటారు. నేను ఒక కూలి పని చేసే పిల్లలు చదువుకుంటాను. ఇల్లు కడదామంటే నాకు స్తోమత లేదు. కమిటీగా 5గురు ఎక్కువ వాళ్ళే వేసుకున్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచినాక ఎక్కువ వాళ్ళు వేసి మా ఎస్సీ వాళ్ళని ఎవరు ఉంచుకోలే. కమిటీ గురించి ఉంచుకోకుంటే ఇప్పుడు మాకు ఇండ్లు రావాలని అంటే మాకు ఇందిరమ్మ గురించి మాకు ఇండ్లు రావాలని మేము వచ్చినాం. వాళ్ళు ఎక్కువ వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు, కమిటీకి వేసుకున్న వాళ్ళు. కాకపోతే మేము దాని విషయం వల్ల మేము చుట్టూ ఇంట్లో నీళ్లు వానత్తే నీళ్ళల్లో నడుతున్నాం సార్. మాకు ఒక న్యాయం చేయాలని మేము ఇక్కడికి వచ్చినాం కర్మారు. సో మొత్తం మీద వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జమ్మికుంట మడికొండకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా మడిపల్లి నుంచి ఇంత దూరం వచ్చిండ్రు, కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ కమిటీలో తమకు స్థానం లేదు,
అయితే స్థానం లేనప్పుడు మా ఇండ్ల లిస్టులో అర్హుల లిస్టులో తమ పేరు లేదు. కొంతమంది పేర్లు ఉన్నప్పటికీ మాకు ఇవ్వట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకి అర్హులైన అందరికీ ఇళ్లను మంజూరు చేయాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.